ఎవరి జన్మ జాతకంలోనైనా వక్రించి కొన్ని గ్రహాలున్నాయి. సూర్యుడికి దూరంగా ఉన్నాయంటే కొన్ని గ్రహాలు వక్రించేస్తాయి. శని, గురువు, శుక్ర, బుధ వాటి డిగ్రీస్‌ని బట్టి అవి వక్రించేస్తూ ఉంటాయి. సూర్య చంద్రులు ఎలాగో వక్రించరు. రాహుకేతువులు ఎప్పుడు వక్రించే ఉంటారు. సరే అయితే ఈ వక్ర గతిలో ఉన్నటువంటి గ్రహాలు మనకి మంచి రిజల్ట్ ఇవ్వాలి అనంటే అంటే చెడు రిజల్ట్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఒకవేళ చెడు రిజల్ట్స్ ఇస్తే గనక వాటిల్ని శుభ ఫలితాలొచ్చే విధంగా మనం రూపాయి ఖర్చు లేకుండా చేసుకునే పరిహారాలేమైనా ఉన్నాయా? ప్రేక్షకులకి చెప్తారా? మేడం ఇక్కడ సూర్యచంద్రులు వక్రించరు. రాహుకేతులు ఎప్పుడు వక్రించుంటారు. మిగిలిన 5 గ్రహాలు సూర్యుడు దూరంగా ఉన్నప్పుడు డిగ్రీస్ ప్రకారం జ్యోతిష్ శాస్త్ర సూత్రం ప్రకారం వక్రిస్తాయని మనం చెప్పుకున్నాం. మాట్లాడుకున్నాం. అవునండి. అవును. కానీ ఇక్కడ నా పరిశీలన నేనేం చెప్తానంటే సూర్యచంద్రుడు వక్రిస్తారు అని చెప్తాను నేను. అప్పుడు సూర్యాస్తమయం పొద్దున్న, సూర్యోదయం సాయంత్రం అవ్వాలేమో? చెప్తాను ఆ వివరం కూడా. ఆ! ఎందుకంటే చెప్పండి. సూర్యచంద్రుడు వక్రిస్తారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నేను కూడా అవుతాను. ఆ! అవును. దానికి వివరణ ఇక్కడ ఇస్తాను. వివరణ చెప్పండి సార్. ఎందుకంటే మేము పరిశోధన తెలుసుకొని ఎంతోమంది జాతకాలు చెప్పి వాళ్ళు ఒప్పుకున్నటువంటిది. అర్థమైందా? కాబట్టి ఒప్పుకున్న విషయమా? అంతే నిజమే సార్ మీరు చెప్పినట్టు మాకు అలాగే ఉన్నాయి ఫలితాలు అన్నప్పుడు ఒప్పుకున్నట్టే లెక్క. ఆహ్, సూర్యుడెలా వక్రిస్తాడు ఆ! సార్? చెప్తాను మేడం. చెప్పండి. ఆ! ఇప్పుడు ఇంట్రెస్టింగ్. సూర్యచంద్రులకు వక్రత్వం లేదు. బేసిక్ పాయింట్. ఇప్పుడు నేను వాళ్ళు కూడా వక్రిస్తారని చెప్పాను. ఇప్పుడు రాహుకేతులను కంటిన్యూ‌గా వక్రంలో ఉంటారు. వక్రించిన గ్రహము మంచి చేసేది ఎప్పుడు చేస్తుందంటే, అవయోగి అని ఒక గ్రహం ఉంటుంది అని చెప్పాను కదా! అవయోగి వక్రించాడనుకోండి మంచి మంచి చేస్తాడు. చేస్తాడు. అంటే అతను ఏం చేసాడు అవయోగిని ఇచ్చేవాడు ఏం చేసాడు? అతను అవయోగంలో పడిపోయాడు. అతని వల్ల మనకి ఎటువంటి చెడ్డ రాదు. అవును. అంటే చెడ్డ గ్రహం చెడ్డవాడు చెడిపోవడం మనకు మంచిది. మన శత్రువుకి చెడ్డ జరగడం మనకు మంచిది. ఇక్కడ అవయోగం చేసేదేమైంది అన్‌కంఫర్ట్‌లో పడిపోయింది. హ్మ్. అప్పుడు ఆ గ్రహం యోగిస్తుంది. దానికి పరిహారం చేయాల్సిన పనిలే. ఓకే. చాలురా బాబు! హమ్మయ్య! మనకు అవయోగం చేసింది. దేవుడు నా యందున్నాడనుకోవడమే. ఆ! అంతే. ఇప్పుడు అదే యోగించే గ్రహము వక్రించిందనుకోండి, హ్మ్. యోగి అని ఒక గ్రహం ఉంటుంది. అప్పుడు మనకు యోగి ఫలితాన్ని ఇవ్వలేడు. రైట్. యోగించాల్సిన గ్రహం ఏమైంది? తిరగబడిపోయింది. ఫలితాన్ని ఇవ్వలేదు. అవయోగి వక్రిస్తే ఫలితం వస్తుంది. అదే యోగి నక్షత్రంలో యోగికి ఒక 3 నక్షత్రాలుంటాయి. గురువు అంటే పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. ఈ నక్షత్రాల్లో అవయోగి ఉంటే యోగాన్ని ఇస్తాడు. తనున్నది యోగి నక్షత్రం. నోరు మూసుకొని ఇవ్వాల్సిందే. యోగి ప్లాట్‌ఫార్మ్‌లో వెళ్తున్నాడు కాబట్టి. హ్మ్. ఆ యోగి వెళ్లి అవయోగి నక్షత్రంలో కూర్చున్నాడనుకో అవయోగాన్ని ఇవ్వాలి. తను ఉండి ఓహ్! శత్రుస్థానం. ఓకే. తను ఎక్కడున్నాడు? అవయోగి యొక్క ఇంట్లో ఉన్నాడు. శత్రువు ఇంట్లో ఉన్నాడు. ఆడు చెప్పినట్టు బానిసైపోయాడు. అంటే ఇక్కడ ఈ పరిశీలన చేసుకోవాలి. యోగి ఎక్కడున్నాడు? అవయోగి ఎక్కడున్నాడు? అవయోగి వక్రించాడా? నీచపడ్డాడా? వ్యయంలో పడిపోయాడా? అష్టమంలో పడిపోయాడా? షష్టమంలో పడిపోయాడా? దుస్థానంలో పడితే కూడా మనకు యోగమే. హ్మ్. అవయోగి. హ్మ్. 6, 8 12 స్థానాలు. చెడునిచ్చేటువంటి చోట చెడ్డ వ్యక్తి పడిపోయాడంటే అది ఇంక డ్రైనేజ్‌లో పడిపోయినట్టే. హ్మ్. అదే మంచిని వాళ్ళ గ్రహము యోగి వెళ్లి 6, 8, 12లో పడాడనుకో క్లోజ్. పోయినట్టే. మళ్ళీ యోగిని ఆరాధించి నాకు యోగి యోగి అంటే నాకు రాదు. హ్మ్. ఇది పరిశీలించుకోవాలి. అది మా బాధ్యత. హ్మ్. జాతకం నుంచి మేము చూసుకుంటాం. హ్మ్. ఇప్పుడు గురుగ్రహం వక్రించింది. గురువు అంటే ఏమంటే ఆలయము. గురువు అంటే ఆలయము. వాళ్ళు గురుగ్రహం వక్రిస్తే గురువు అవయోగైనా, గురువు వక్రించినా వాళ్ళకి ఏ గుడికెళ్ళినా ఫలితం రాదు. హ్మ్. వాళ్ళ జన్మ జాతకంలో గురువు వక్రంలో అంటే ఉన్నాడు ఏ అంటే, గుడికెళ్ళినా ఫలితం రాదు. ఏ పూజ చేసినా ఫలితం. ఎందుకంటే ఆలయం అంటే గురువే. పూజా సెంటర్స్, యోగా సెంటర్స్ కూడా గురువే. కాబట్టి వాళ్ళకు చిన్నప్పుడు స్కూల్ ఏజ్ నుంచి కూడా టీచర్స్ వాళ్ళని డల్ స్టూడెంట్ గాని చూస్తుంటారు. ఇబ్బంది. నిరాదరణంగానే చూస్తుంటారు. గురువు వక్రించేసాడు. రైట్. ఏ టీచర్ చూసినా నన్ను పట్టించుకోడు. ఆయన కావాలని కొడతాడు. నేను కరెక్ట్‌గా రాస్తే కూడా తప్పులేస్తాడు. అవును. ఇలా చెప్తూ ఉంటారు. 4 మార్కులు తక్కువేస్తాడు. ఆయనకి నన్నంటే కానే కాదు అంటే అంటుంటారు. ఎవరో ఒకరు వాళ్ళకి వ్యతిరేకంగా ఉండిపోతారు. గురువు ఆటోమేటిక్ జన్మజాతకం గాని. ఈ గురు వక్రత్వం పోవాలంటే వక్రతుండ మహాకాయ అంటే విఘ్నేశ్వరుడు. ఆయన పేరే వక్రతుండ. ఆలయంలోకి వినాయకుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే తిరుక్కొని మళ్ళీ వెనక్కొచ్చేయాలి. ఆలయం నుంచి. చెప్పులు వదిలికడికొచ్చేయాలి. అంటే గుడిలో ఆలయంలో వక్రించడం వల్ల గురు వక్రత్వం పోతుంది. అబ్బా! గురువు హ్మ్. అంటే గురు కారకత్వం ఆలయమే. హ్మ్. ఆడ విఘ్నేశ్వరుడు వక్రతుండం వక్రం ఆయన తొండం వక్రంలో పెట్టుకుంటాడు. అక్కడికి వెళ్ళేసి మళ్ళీ నేరు చెప్పులు వదిలికడికి వచ్చేస్తే హ్మ్. ఒక 2 నిమిషాలు మళ్ళీ గుడిలోకెళ్తే హ్మ్. గుడిలో వక్రం చెందడం వల్ల గురు వక్రత్వం నశిస్తా ఉంటుంది. ఒకసారి చేసేదే కాదు. రెగ్యులర్ గు ప్రాక్టీస్‌లో ఉండాలి. గురువు హ్మ్. ఆలయానికి వెళ్ళినప్పుడంతా గుడిలో పోయి మనం ఏదో మర్చిపోయి మళ్ళీ వెనక్కెళ్తాం కదా! హ్మ్. తాళం చెవులో ఏదో హ్మ్. ఆ విధంగా వెనక్కొచ్చేసి మళ్ళీ పోవాలి. గురువు గుడిలో వక్రించాలి. హ్మ్. గురువు అంటే లడ్డు అని చెప్పాను. దాన్ని వక్రం చేయాలి. వక్రం చేసి పంచాలి. హ్మ్. ఒకవేళ తినాలంటే కూడా డైరెక్ట్‌గా కొరకూడదు. వక్రం చేసి తినాలి. హ్మ్. లడ్డును వక్రం చేయడం వల్ల గురువు వక్రత్వం నశిస్తుంది. ఓకే. హ్మ్. ఇది, ఇది సింపుల్ పరిహారం. ఇది హ్మ్. ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. తర్వాత శుక్రుడు. హ్మ్. శుక్రుడు వక్రత్వం చెంది శుక్రుడు వక్రత్వం అంటే భార్య.
ప్రతి ఒక్కదానికి ఏదో ఒకటి చెప్తా ఉంటుంది. రివర్స్ వక్రం చెప్తా ఉంటుంది. మా భార్య ముందు చెప్తే ఇంక ఏ పని కాదు. ఆమె చెప్పకుండా గమ్మున ఉండలేదు. నేను చెప్పేది నీ మంచికే అంటుంది. నువ్వు నా మంచిగా చెప్పినట్టు నన్ను ఎత్తున కొంటున్నట్టుంది అంటూ ఉంటారు. శుక్రుడు వక్రించుంటాడు. శుక్రుడు అంటే మనం పడుకునే బెడ్, చాప, దిండు, బెడ్డు, మంచం ఇదంతా శుక్రుడే. అవును. శుక్రుడు అంటే మల్లె పువ్వులు, భోగాలు. శుక్రుడు అంటే మల్లె పువ్వులు, అవును. శుక్రుడు అంటే బట్టలు, శుక్రుడు అంటే మనము సంతోషాన్ని మించి దాటిపోయి సంతోషపడే ప్రతి ఒక్కటి శుక్రుడే. భోగాలు అలసటంతా శుక్రుడే. లగ్జరియస్ లైఫ్. అద్దం అంటే శుక్రుడు. అందుకే సినిమా హీరోయిన్‌లో రోజుకి 200 సార్లు అద్దం చూస్తారు. శుక్రుడిని యాక్టివేట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. రోజుకి 5 డ్రెస్సులు కూడా మారుస్తారు. అంటే శుక్రుడు వాళ్ళకి దగ్గర అవుతూనే ఉంటాడు, మారుతూనే ఉంటాడు. అప్పుడు మనం బలపడుతున్నాడు, స్టార్డమ్ పెరిగిపోతుంది. యాక్టివేట్ చేసుకోవడానికి అప్పుడు మరి చూసుకుంటూ ఉండొచ్చా దాన్ని? నాట్ ఓన్లీ నేను హీరోయిన్స్. చెప్తాను. హీరోయిన్‌కి శుక్రుడు ఫేవర్‌గా ఉంటాడు. వాడు వక్రంలో ఉన్నాడు. వక్రం ఉంటే హీరోయిన్ గారు. సినిమా ఫీల్డ్‌లోకి ఎంటర్ గారు. ఈ వక్రంగా ఉన్న వాళ్ళు ఆ అద్దాన్ని వక్రం చేయాలి. అంటే ఒక చిన్న అద్దాన్ని తీసుకొని శుక్రవారం పగలగొడితే చాలు. పగలగొట్టాలా? అద్దాన్ని పగలగొట్టాలి. అందున శుక్రవారం ఇది అసలు. ఇలా చేయలేనప్పుడు ఏం చేయాలి? ఇలా అదే అద్దాన్ని ఆలయంలో పెట్టచ్చు. ఇది బాగుంది. దానం చేయొచ్చు, లేదంటే వక్రం చేయొచ్చు. లేదు ఆలయంలో వారం ఆలయాల అద్దాలు ఎత్తుకుంటూ భయపడిపోతావు. "ఒరేయ్, నీకు ఇది అద్దాలు అప్పుడు ఏం చేయొచ్చు? శుక్రుడు అంటే స్త్రీ అని చెప్పాను. పెండిడికి వచ్చిన అమ్మాయి కూడా శుక్రుడే. కాబట్టి గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్స్ లాంటివి ఉంటాయి. డిగ్రీ చదివేటువంటి పెండిడికి వచ్చిన అమ్మాయిలు ఉంటారు. వాళ్ళందరికీ చిన్న చిన్న అద్దాలు తీసుకోరు, హ్యాపీగా తీసుకుంటారు. స్త్రీ కారకుడు శుక్రుడు, తత్కారకత్వమైన వస్తువు అక్కడ ఇచ్చాను. శుక్రకారక వస్తువులు ఇంకా ఉన్నాయి. పర్ఫ్యూమ్స్ ఇవ్వటం. పర్ఫ్యూమ్స్ ఇవ్వచ్చు, దువ్వనివ్వచ్చు. ఎక్కువ దువ్వేది లేడీసే. అవును. పర్ఫ్యూమ్స్, మల్లెపూలు. తమిళనాడు, పాండిచేరి ప్రాంతంలో మల్లెపూలు తీసుకుని శుక్రుడు నీచబడి ఉన్నా, వక్రం చిన్న తుంచి డ్రైనేజ్లో వేసిపోతా ఉంటారు ఒక మూర అంతే. ఎవరికి ఏం చెప్పరు. ఓ 20 రూపాయలు 30 రూపాయలు ఖర్చు. శుక్రవారం అయితే ఒక 3 నుంచి ఆడ బారేసిపోతుంటారు. ఒక అద్దం పైన ఒక రాయి వేసిపోతూ ఉంటారు. పరిహారం వక్రత్వం ఉన్న వాళ్ళకే ఇది. శుక్రుడు సక్రమంగా రావంటే మైనస్ ఏమవుతుంది? మ్యాథమెటిక్స్ ప్లస్ అవుతుంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నది. దాన్ని వక్రంగా ఉంటే దీన్ని వక్రం చేస్తే మైనస్ ప్లస్ అవుతుంది. రైట్. ప్రాక్టికల్ గా రూపాయి ఖర్చు లేకుండా చేసుకునే ఇబ్బందిగా ఉంటే దానం చేసుకోండి. ఆలయంలో పెట్టాలంటే 2/3 అద్దం పెట్టాలి. ఎవరికైతే వస్త్రం అన్నాను. వస్త్రం అంటే ఏమి? మన హ్యాండ్ కర్చీఫ్ కూడా వస్త్రమే. ఓ 15 రూపీస్తో పోతుంది. ఫ్రెండ్స్ కర్చీపులు ఇవ్వండి, కీ చైన్లు, క్యాలెండర్లు ఇచ్చేపులు కర్చీపులు ఇవ్వండి, ఓ పాకెట్ దోన ఒక కర్చీప్ ఇవ్వండి. శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. శుక్రగ్రహానికి తర్వాత శుక్రుడు అంటే పడక. ఇప్పుడు ప్రతిరోజు మనము పడకను వక్రం చేయాలి. అంటే దాన్ని తిరగేసి పడుకోవాలి. లేదు ఇటు పనుకునేటప్పుడు తల పెట్టి అక్కడ కాళ్ళు పెట్టి తలకాడ పడుకోవచ్చు. అంటే అక్కడ మనం వక్రం చెందాలి. ఇదేందుకు కాళ్ళు ఎట్టు పెట్టామంటే రేపు అట్ట పెడతాను అని చెప్పాలి. రేపు ఇటు వక్రం చెందాలి. లేదు బెడ్ ఇలా తిరగేసి పడుకోవాలి. బెడ్ కవర్ కానీ తిరిగేసి ఏదో ఒకటి వక్రం చేయాలి. దీన్ని అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ కారకత్వాన్ని అలా చేస్తే చాలు. కొంతమంది తెలియకనే చేస్తారు. నాకెందుకు రివర్స్లో పడుకుంటే నిద్ర వస్తుంది అంటారు. శుక్రుడు తెలియకనే చేస్తుంటారు. శుక్రగ్రహానికి పరిహారం ఇది. తర్వాత బుధుడు అంటే డాక్యుమెంట్ లేదే ప్రపంచం లేదు. ఒక ల్యాండ్ ఉంది అంటే డాక్యుమెంట్ ఎక్కడ అంటారు. ఒక వ్యక్తి ఉందంటే ఆధార్ కార్డు ఎక్కడ అంటారు. ఇద్దరికి పెళ్ళి డాక్యుమెంట్ లేకుండా మనిషి జీవితమే లేదు, భూమండలమే లేదు. మొత్తం బుధుడే. కాబట్టి ఏం చేయాలి? న్యూస్ పేపర్ ఎత్తుకుంటే వెనక నుంచి చదవాలి. పుస్తకం ఎత్తుకుంటే వెనక నుంచి చదవాలి. డాక్యుమెంట్ వెనక నుంచి చదవడం స్టార్ట్ చేసి మళ్ళీ ముందుకు రావచ్చు. కొంతమంది వెనక నుంచే చదువుతూ ఉంటారు. స్పోర్ట్స్ న్యూస్ కానీ చదువుతుంటారు. లేకపోతే ఫ్రంట్ నుంచి వాళ్ళు పోరు. బుధుడు వక్రించి ఉంటాడు వాళ్ళకు. డాక్యుమెంట్ కొంతమంది తీసుకుంటే చివరిలో చూస్తారు, ఎండింగ్ గా చూస్తారు. చూసి మళ్ళీ ఇట్టా వస్తారు. నా ఫస్ట్ నేను చూస్తాను డబ్బా నాకు బుక్ తీసుకున్న ఫస్ట్ వెనక చదవాలి. క్లైమాక్స్ చూడు అంటే వెనక నుంచి చదవడం వల్ల. వెనక నుంచి రాసేది ఎవరు? ముస్లిమ్స్. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఈ కారకత్వాలు ఇవి వ్యక్తిగత పరిహారాలు అంటారు. వీటిని ఇవి ఆలయన సంబంధం. బుధ వక్రం సింపుల్ అయిపోయిందా? కుజుడు అంటే అంబులెన్స్. అంబులెన్స్లో ఎలా రాంటారు? వక్రంగా రాంటారు అంబులెన్స్. ఇంక దేనికి రాదు ప్రపంచంలో. అది రెడ్ కలర్ లోనే రాస్తారు. అది మన అద్దంలో క్లియర్ గా కనపడటం కోసం అది రివర్స్ లో రాసినప్పుడే అది అర్థం చేసుకుంటారు. కుజుడు అంటే ప్రమాదము, రక్తకారకుడు, బ్లడ్ హై బీపీ, లో బీపీ, బ్లడ్ ప్రెషరే కదా. కాబట్టి అంబులెన్స్. కాబట్టి కుజుడు వక్రం చెందిన వాళ్ళు రెడ్ కలర్ రేడియం స్టిక్కర్స్ లో ఇంట్లో వాళ్ళ పేర్లు రివర్స్ రాసుకొని ప్రతిరోజు అని చూస్తూ ఉంటారు. బయట అని చూసిపోతూ ఉంటారు. మీ జన్మ జాతకంలో కుజుడు వక్రంలో ఉంటే ఈ పరిహారం చేసుకోవాలి. అంబులెన్స్ లైవ్ రిపోర్టు
వక్రించకపోతే వద్దు. వక్రించకపోతే వక్రించకపోతే మళ్ళీ ఆ గ్రహాన్ని మనం వక్రం చేసినట్టుంది బలవంతం. అంతే కదా. ఎలా తెలుస్తుంది అని అంటే మీ జన్మ జాతకంలో పక్కన 2 బ్రాకెట్లు వేసి ఉంచుతారు. రెట్రోగ్రేడ్ అని కానీ వాన్ అని Retrograde. రాసున్నప్పుడు ఆ గ్రహం వక్రం అది అలా తెలుసుకోవచ్చు. తెలియదు అంటే ఒకసారి కన్సల్ట్ చేసి చెప్తారు. చెప్తాం. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే తెలుసుకోవచ్చు. నేను చెప్పినవి చేసుకోవచ్చు. శని వక్రం. శని వక్రం. శనేశ్వరుడు అంటే మన మోకాల కింద నుంచి అంతా శనేశ్వరుడు. అవును. పాదాలు, చెప్పులు ఇంత శనేశ్వరుడు. కాబట్టి చెప్పులను ఫస్ట్ టైం వేసుకునేటప్పుడు తెల్లవారితో కుడి కాలు చెప్పు ఎడం కాలికి, ఎడం కాలు చెప్పు కుడి కాలికి వేసుకుని మళ్ళీ మామూలు కంఫర్ట్లోకి రావాలి. చెప్పులను వక్రం చేస్తా ఉంటే శని వక్రత్వం బ్యాలెన్స్ అవుతుంటుంది. ఓకే. అండ్ రివర్స్ పడుతూ ఉంటాయి చెప్పులు కూడా. కొంతమంది ఏంటి పడుతూ ఉంటాయి. గొడవలు అవుతాయి అని అంటూ ఉంటారు. చెప్పులను వక్రం చేస్తే శని వక్రత్వం బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఇది ఒక రోజుకు ఒకసారి చేసుకుంటే చాలు. జీవిత పర్యంతం చేసుకుంటే చాలు. ఆ చెప్పులు వక్రం అంటే తెగిపోవడం వక్రమే కదా. అవును. తెగిపోయిందంటే వక్రం అయిపోయింది చెప్పు. దాన్ని కుడుతున్నది ఎవరు? ఉమ్. చెప్పులు కుట్టేవాళ్ళు. అవును. వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు. ఉమ్. దాన్నే ఇష్టపడి జీవనాధారంగా తీసుకున్నారు కదా. అవును. ప్రత్యక్ష శనేశ్వరుడు ఆయన నమ్మచ్చు మనం. శని భగవానులను నమ్మచ్చు. ఈశ్వరత్వం గ్రహాల్లో శనేశ్వరుడికి వచ్చింది. వచ్చింది. శబ్దం ఉంది, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. శనీశ్వర అని. మనం వెళ్తే వాళ్ళ దగ్గరికి మన కుడికాలు ఎడకాలు చూస్తుంటే ఏదో తెగుంది వీళ్ళకని చూస్తారు. బాబు ఈ వాటర్ తాగు, ఈ బిస్కెట్ తిను. కొంత మర్యాద ఇవ్వడం, రెస్పెక్ట్ ఇవ్వడం. మనం Beautiful. దేవతా సమానంగా మనం చూస్తున్నాము. Hmm. మరి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎట్లా వాళ్ళకు? అవును. శని వక్రత్వం పోతుంది. ఆలయంలో చెప్పులు తీసుకుని చిన్న స్టాండ్ లో పెడతా ఉంటారు. వాళ్ళు ₹2, ₹3, ₹5 అడుగుతా ఉంటారు. వాళ్ళు అదే అడుగుతుంటారు. అవును. వాళ్ళు ఆ వృత్తి దొరికిందాక ఆనందపడతారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు అక్కడ కూర్చొని కౌంటర్లో. వాళ్ళని విసుక్కుంటూ ఉంటాం ప్రత్యేకంగా. ఆలయంలో పోయి డబ్బులు కట్టలు వేస్తాం. ఇక్కడ ఒక ₹10 ఇవ్వలేమా? ₹10 అక్కడ ఒక ₹5 అయితే ₹50 ఇచ్చేస్తే ఏమైపోతుంది? వాళ్ళు సంతోషపడతారు. మనం అప్లై అయిపోతామా? Right. ఆ చెప్పులు నమ్ముకున్నారు, శనేశ్వరుని నమ్ముకుని ఉన్నారు అక్కడ. ఇక్కడ వచ్చి ప్రతి జీవకారకత్వానికి తంత్ర వాల్యూ ఉంది. చెప్పులు అంటే మరి శనేశ్వరుడు అంటే చేపలు పట్టేవాడు శనేశ్వరుడు, పడవ నడిపేవాడు శనేశ్వరుడు, పడవ తయారు చేసేవాడు శనేశ్వరుడు. వాళ్ళకు వాటర్ బాటిల్ ఇవ్వాలి చేపలు పట్టే వాళ్ళకి. సముద్రంలో ఉంటారు, చుట్టూ నీళ్ళు ఉంటాయి కానీ తాగలేరు. మనం ఇచ్చిన వాటర్ బాటిల్ హ్యాపీగా తాగుతారు. శని వక్రత్వానికి ఇవన్నీ చేయొచ్చు. రైట్. ఇంతకీ సూర్యుడు వక్రించడం గురించి చెప్పలేదు మీరు. సూర్యుడు ఎప్పుడు వక్రిస్తాడంటే వక్ర ఫలితాన్ని ఇస్తాడు, వక్రించడు. వక్ర ఫలితాన్ని ఎప్పుడు ఇస్తాడంటే రాహుకేతు నక్షత్రాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన వక్ర ఫలితాన్ని ఇస్తాడు. సూర్యుడు గాని చంద్రుడు గాని. అప్పుడు ఆరుద్ర, స్వాతి, శతభిషం, అశ్విని, మకామూల ఈ నక్షత్రాలు వెళ్తే వాళ్ళు వక్ర ఫలితాన్ని ఇస్తారు. అందుకు నేను వక్రిస్తారు వాళ్ళని చెప్పింది. వాళ్ళిద్దరే వీళ్ళిద్దరిని పట్టించింది. ఎవరిని? రాహుకేతుల్ని. ఆ పరిస్థితి తెచ్చింది ఎవరు? సూర్యచంద్రులే. ఆ నక్షత్రాలు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఫలితాన్ని ఇస్తారా? ఇవ్వరు. ఇవ్వనప్పుడు ఏమవుతుంది? వీళ్ళు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తారు. రాహుకేతులు ఖండించబడ్డానికి కారణం సూర్యచంద్రులే కదా. అందుకే గ్రహణం వాళ్ళిద్దరికే వస్తుంది. కాబట్టి వాళ్ళ నక్షత్రంలోకి వెళ్ళినప్పుడు మీరు సక్రమ ఫలితం వీళ్ళెట్టిస్తారు? ఎట్లా నమ్ముతారు? మేము చెప్తాం, బాబు రాహు నక్షత్రంలో రవి ఉన్నాడు, నువ్వు తీసుకుని నిర్ణయాలు నీకే వ్యతిరేకం అయిపోతుంటాయి. ఒక అనాలిసిస్, అవును సార్ నేనేదో అన్ని కరెక్ట్గానే చేస్తాను సార్, లాస్ట్కి వచ్చే కాడికి నేనే తప్పు చేశానని నాకు నేనే ఆత్మ అంటే సూర్యుడు, నా మనసులో నేనే ఆలోచించుకుంటాను చంద్రుడు. కాబట్టి వక్ర ఫలితాలు ఇలా ఇస్తారు. వాళ్ళు వక్రించరు. అంటే సూర్యుడు ఏ పక్క వచ్చి పుట్టడు. రాహుకేతు నక్షత్రంలో ప్రయాణించక తప్పదు. ఆ సమయంలో పుట్టిన వాళ్ళకు వక్ర ఫలితాలు వాళ్ళ ద్వారా తప్పవు. అప్పుడు అలా వస్తుంది అంటున్నారు. ఇంకా రాహుకేతులు సహజంగా వక్రిస్తారు. రాహువు అంటే ఎక్స్పాన్షన్, యాంప్లిఫైయింగ్ ప్లానెట్. ఓ రబ్బర్ ముక్క ఇస్తే ఇంత ఉంటుంది, కానీ రాహు చేతికిస్తే ఇది ఇంతది కాదు, ఇంత దానం లాగి చూపిస్తాడు. అదే ఎక్స్పాన్షన్ ప్లానెట్. కేతువు నాకు ఏది వద్దు, ఏది శాశ్వతం కాదు, తల లేదు కాబట్టి ఏదైనా ఆశిస్తాడా? భక్తి జ్ఞాన వైరాగ్యాలకు వెళ్ళిపోతారు. అంటే అవన్నీ వక్రం, మనకు భోగాలన్నింటినీ వక్రం చేస్తాడు ఆయన. కాబట్టి ఈ గ్రహాలు వక్రిస్తే ఇటువంటి సులభతరమైనటువంటి పరిహారాలు చేసుకోవచ్చు. వాటిని ఖచ్చితంగా మనం అప్లై చేసుకొని మార్చుకోవచ్చు, పరిస్థితుల్ని ఇప్పుడు మార్చుకోవచ్చు. చెప్పడం ఏమంటే ఎవరికైనా కూడా సరే ఇలా వక్రించిన గ్రహాన్ని ఫలితం చేసేసి మనసులో లంక బిందులు దొరుకుతాయి మాత్రం మనం చెప్పడం. డెఫినెట్ గా దొరకవు. మాకు ఫలితం ఏది రాకపోతే వదిలేయండి అంతే. దీన్ని చేసుకుంటా ఉంటే బ్యాలెన్స్ అవుతుంది. అక్కడ గ్రహాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం ఏకంగా. ఏమి చెడు అవుతుందో మనకు తెలియదు కదా, చెడుని రాకుండా తంత్ర జ్యోతిష్యం విధానాన్ని పాటిస్తే మంచి జరగదు. నేను మంచి జరుగుతుంది చెప్పడం, చెడ్డ జరగకుండా ఆగిపోతుంది. అదే కావాలి యాక్చువల్. మంచి చెడ్డ జరగడం ఆపుతుంది. ఎవరు తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి. చెడ్డ జరిగేది ఆగింది అనుకోండి, కట్టే కంప కాలు కడ్డంగా తీసేస్తే ఫాస్ట్గా వెళ్ళొచ్చు. దాని వరకు హామీ. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా తెలియజేశారు.